ఇక్కడైతే మేము చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయకండి ఫ్రెండ్స్. అది ఏంటంటారో చెప్తాను చూడండి. మేము అరుణాచలం వెళ్ళగానే అరుణాచలంలోని మనం ఎంట్రన్స్ రాజగోపురం వైపు వెళ్దాం అనుకుంటే, సో ఇక్కడ ఆటో వాళ్ళు ఏం చేసి మీకు త్వరగా దర్శనం అయ్యేలా మేము తీసుకెళ్తామని చెప్పేసి మాకు ఉత్తర దర్శనం వైపు ఉన్న లైన్ లోకి గోపురం వైపు తీసుకొచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకి వెయిటింగ్ హాల్ లాగా అనిపిస్తుంది. అందులోంచి మనం లైన్లోకి రావాలి ఫ్రెండ్స్. టికెట్ వచ్చి 50 రూపాయలు పడుతుంది. అందులో మనకి నార్మల్ దర్శనం కూడా ఉంటుంది, ఫ్రీ దర్శనం. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం, ఎందుకంటే పీస్ఫుల్గా అనిపించింది మాకు, చూడగానే ఖాళీగా అనిపించింది. సో వెళ్ళి స్వామివారి దర్శనం చాలా చక్కగా చేసుకున్నాం, చాలా బాగా జరిగింది. అండ్ చుట్టుపక్కల మనకి మొత్తం చూసుకుంటే మొత్తం సరౌండింగ్లో 8 గోపురాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో మేము వెళ్ళింది యాత్ర బస్సు వల్ల మాది కొద్దిగా వెంటనే మా దర్శనం చేసుకుని రావడం జరిగింది. సో అందుకే మీకు నేను సింపుల్గా ఒక 5-6 గోపురాలు చూపించగలను అంతే, అంత మించి నేను చూపించలేకపోయాను, ఏమనుకోవద్దు. బట్ మీరు కనుక వెళ్తే కనుక అక్కడ ఒక స్పాట్ ఉంటుంది, ఆ స్పాట్ దగ్గర మీరు నించుంటే మొత్తం మీకు లైన్ 8 గోపురాలు మొత్తం కనిపిస్తాయి మీకు. అండ్ అంతేకాకుండా రాజగోపురం వైపు వెళ్తే కనుక మీకు కొండకి బ్యాక్ సైడ్ గిరి కూడా కనిపిస్తుంది. ఆ గిరే మనకి పరమేశ్వరుడు అని కూడా చెప్తారు. అది ఉన్నమాట, అది గిరి పరమేశ్వరుడే. సో ఆ గిరి చుట్టూ మన అరుణాచలం వెళ్ళామంటే కనుక కంపల్సరీ 14 కిలోమీటర్లు కూడా గిరి ప్రదర్శన చేసుకోవాలి. అది చేసుకుంటే మనకి ఎంతో చాలా మంచిది. మనం కామన్ గా శివాలయంలోనే నందీశ్వరుడికి ఎదురుకుంటే శివుడు ఉంటాడు, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఉన్న నంది ఏంటంటే పర్వతానికి ఎదురుగా ఉంటుంది, పర్వతమే చూస్తున్నట్టు. ఎందుకంటారా, నేరుగా పరమేశ్వరుడు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడే అటువైపు చూస్తున్నట్టు కింద మనకు కనిపిస్తుంది. రియల్లీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, మీకు గనక రాజగోపురం వైపు కనుక మీకు దర్శనం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో మేము ఏంటంటే మేము మిస్ చేసింది అది ఒకటే. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ కూడా అదే. సో దానికని మీరు ఎవరైనా కనుక దర్శనం చేసుకోవాలనుకుంటే కనుక మేము రాజగోపురం వైపు మీరు ఆటో వాళ్ళకి చెప్తే తీసుకొస్తారు. మాది యాత్ర బస్సు వల్ల మాకు ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఎక్కించారు ఈ ఆటో. సో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి మాకు కూడా చాలా బాగా జరిగింది దర్శనం. ఇదైతే మనకు లోపల పాయింట్ ఆఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టెంపుల్ అయితే మాత్రం నేను పీక్స్ చూసినా కనుక మరి మీరు మళ్ళీ ఎప్పుడు వెళ్తారని చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.